ఇదిగోండి ఇవాళ చిల్లీ గార్లిక్ మష్రూమ్ చూపించిపోతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. మీరు ఆయిల్ కాకుండా బటర్ వేసుకున్నా పర్లేదు. ఇదిగోండి గార్లిక్ వేస్తున్నాను ఫస్ట్. ఇంట్లో కదండి, అందుకని బటర్ వేయడం అనేసి ఆయిల్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఫుడ్లోకి తిన్నాం కదా. ఇదిగోండి ఇప్పుడు చిల్లీస్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అదిగోండి లైట్గా వేగించుకున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ వేసేసుకున్నాము. మష్రూమ్స్ వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. అలా అయితే వాటర్ అయ్యి వస్తుంది దాంట్లోంచి. చూడండి వాటర్ ఇలా వచ్చింది కదండి. ఇలా మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకుందామండి. ఇదిగోండి టమాటా సాస్ వేస్తాడు వాడు కొట్లో కూడా అయితే అండి. మరి అన్నంలోకి బాగోదు కదండి, అంటే మేము ఈ విధంగా వేసుకుంటున్నామండి. కొంచెం పుల్లదనం కదా, అది టేస్ట్ మాత్రం మీకు తెలుసు కదండి. టమాటా అంటే ఫుడ్లోకి కదండి, రైస్లోకి కదా, అందుకని మనం కొట్టోడు చేసినట్టు మనం చేస్తే తేడాలు ఎందుకు వస్తున్నాయండి, అందుకే కదండి. అది ఇంట్లో నేను ఇలా చేయని చెప్పానండి మా కోళ్ళని. అది చేసుకుంటుంది యాక్చువల్లీ వంట అండి. ఇవ్వండి పసుపు కారం ఉప్పునండి కొంచెం వాటికి పట్టేట్టు కలుపుకుందామండి. అదిగోండి ధనియాల పొడి అండి. ఇంట్లో కదండి మంచి జీలకర్ర పొడి అండి. ఇదిగోండి దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసానండి. ఇదిగోండి మేము చూపించినట్టు అని కాకుండా మీరు కావాలంటే చిల్లీ సాస్ వేసుకోవచ్చండి. అందులో తీపొత్త అన్నంలోకి బాగోదు, అందుకేనండి. చిల్లీ సాస్, టమాటా సాస్ ఏదైనా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇది రైస్లో కదా ఇలా చేస్తున్నామండి. ఆ సాస్ చేసి ఇంకో రోజు పెట్టుకుందామండి కర్రీ. అదైతే ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. కోనసీమ వెళ్ళొచ్చామండి. ఇంకా 4 రకాలు ఉన్నాయండి పెట్టవలసినవి అండి. మీకు వెరైటీ పకోడీలు పెడతానండి. ఈ రోజుకి ఏది చేయాలో అర్థం అవట్లేదు. ఇచ్చేస్తుంటే అది చేస్తుంటే ఇదేని మాకు డిస్కస్ అయిపోతున్నాయండి ఇక్కడ. ఇదిగోండి మంచూరియా లాగా తయారైపోయిందండి ఇది. ఇప్పుడు మీరు వేసుకోవాలంటే బ్లాక్ సాస్, సోయా సాస్ అవి వేసుకోవచ్చండి. కానీ మన ఆరోగ్యం విషయంలో పెట్టుకుని వీళ్ళు మంచూరియా తినాలంటే ఇంకో రోజు చేసుకుందామండి. వీళ్ళు తింటారు, ఇది మేము కూడా తింటాను కదండి. అందుకు మేము ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామండి. దీన్ని మీరు ఇష్టమండి, నేను చెప్తున్నాను కదండి. ఐటమ్కి ఏదైనా మనం ఆరోగ్యంగా బాగుండేటట్టు ఏదైనా తినాలండి. ఇదిగో అండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసాము. 2 in 1 చేసి అయిపోయిందండి. కూర మంచూరియా. పిల్లలకి బయట తినిపించి కంటే ఇంట్లో వస్తూ ఆరోగ్యం అండి. ఆడేదో అమ్ముకోవడానికి తగులాడతాడండి, అది మనం ఎందుకంటే చేసుకుంటాం. ఎగ్దమ్ పర్ఫెక్ట్గా కుదిరిందండి.